श्रीगुरुभ्यो नमः। हरि ओं। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः। गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। श्रीविद्यागणेशाय नमः। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीताय पतये नमः। V3 న్యూస్ ప్రేక్షకులకి శుభోదయ ప్రాతకాల పరమేశ్వరారి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని కోరుకుంటూ ఈరోజు తిథివార నక్షత్రాలకు సంబంధించినటువంటి రోజు చూసే ప్రయత్నం చేద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన వికారీనామ సంవత్సరం అంటే రేపటి రోజున ఉగాది ప్రారంభమవుతుంది. ఈరోజు వికారీనామ సంవత్సరం చివరి రోజు కూడా పాల్గొన మాసంలో అమావాస్య కూడా ఈరోజే. వికారీనామ సంవత్సరము ఉత్తరాయణము, కృష్ణపక్షము, అమావాస్య. ఈరోజు సూర్యోదయము 6:04 వరకు ఉంది. సూర్యాస్తమయము 6:04 వరకు ఉంది. ఇక తిథి అమావాస్య ఈరోజు మధ్యాహ్నం 1:40 వరకు అమావాస్య ఉంది. తదుపరి పాఠ్యమి వచ్చినప్పటికీ కూడా ఈరోజు అమావాస్య కిందే మనకు అన్ని విధాలా ఉంటుంది కాబట్టి ఈరోజు పూర్తి అమావాస్య అని చెప్పుకోవచ్చు. భౌమ అమావాస్య అంటే మంగళవారం అమావాస్య రావడము చాలా విశేషంతో కూడుకుంది కూడా ఉంటుంది. అలాగే కనుక మనం చూస్తే కనుక ఈరోజు నక్షత్రము ఉత్తరాభాద్ర నక్షత్రం. ఉత్తరాభాద్ర నక్షత్రము తెల్లవారుజామున ఈరోజు తెల్లవారి 3:11 వరకు కూడా ఉత్తరాభాద్ర నక్షత్రం ఉంది. ఇక రాహుకాలము మంగళవారం రోజున రాహుకాలం విశేషమైంది కాబట్టి మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు రాహుకాలం. ఈ రాహుకాలంలో కనుక వీలైనంత వరకు ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం చాలా వరకు శ్రేయస్కరం అండి. ఈ అమావాస్య మంగళవారం కలవడము సంతాన రీత్యా బాధపడుతున్న వాళ్ళు కనవచ్చు, లేదు చాలా కాలం నుంచి కూడా ఎన్నో సంబంధాలు చూసి కూడా మీ సంబంధాలు కూడా ఇంకా గట్టెక్కకపోతే సంబంధాలు కూడా అవ్వకపోతే కనుక ఈరోజు మధ్యాహ్నం కూడా ఉపవాసం ఉండి సూర్యాస్తమానం వరకు ఉపవాసం ఉండి 3 గంటల నుంచి 4:30 కనుక రాహుకాల ఆరాధన చేస్తే చాలా విశేషం అండి. అలాగే యమగండం కూడా ఈరోజు ఉదయం పూట 9 గంటల నుంచి 10:30 వరకు కూడా మనకు యమగండం గోచరిస్తుందండి. అలాగే వర్జము ఉదయం పూట 11:14 నుంచి 1 గంట వరకు వర్జ సమయం కూడా గోచరిస్తుంది. అలాగే దుర్ముహూర్తము ఈరోజు 8:24 నుంచి 9:12 వరకు, తిరిగి లగాయతు 10:46 నుంచి కూడా 11:36 వరకు ఈరోజు మనకు వర్జము దుర్ముహూర్తం కూడా సూచిస్తుంది. అలాగే పాల్గొన మాసము, శిశిర ఋతువు, కృష్ణపక్షము, అమావాస్య ఈరోజు వికారీనామ సంవత్సరంలో కూడా చివరి రోజు. ఇక ఈరోజు వీలైనంత వరకు సంతానానికి సంబంధించిన ఆరాధన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చాలా వరకు శ్రేయస్కరం. మామూలుగా మనం భౌమామావాస్య అంటాం కదా, అమావాస్య ఈ యొక్క ఏదైతే పూజా కైంకర్యాలకు కొన్నిటికి పనికిరాదండి, కానీ కొన్నిటికి విశేషము. ఈ రోజున వీలైతే కనుక రాహుకాల సమయంలో కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి నిమ్మ దొప్పలతో కనుక మనం దీపారాధన చేసినలా చాలా శ్రేయస్కరంగా ఉంటుంది. ఇక మేషాది ఈరోజు గోచార ఫలితాలు చూస్తే కనుక మేషరాశి వారికి నిన్నటి రోజు కాస్త ఇబ్బందికర వాతావరణం ఉన్నప్పుడు కూడా ఈరోజు చాలా బ్రహ్మాండంగా బాగుంటుందండి. ఈరోజు మీరు వీలైనంత వరకు దూర ప్రయాణాలు మానుకోవడం మంచిది. అలాగే ఈరోజు మీరు ఆరాధించవలసిన దైవము సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కనుక ఈరోజు మేషరాశి వారు ఆరాధిస్తే కనుక త్వరలో ఒక శుభవార్త వినే అవకాశం ఉంది. ఈరోజు మేషరాశి వారు వీలైనంత వరకు నీలవర్ణము వస్త్రాన్ని కనుక ధారణ చేస్తే కనుక మేషరాశి వారికి ఈరోజు శుభ సమయంగా గోచరిస్తుంది. ఇక వృషభ రాశి వారు ఈరోజు వీలైనంత వరకు కూడా దూర ప్రయాణాలు మానుకోవడం మంచిది. ఎంతవరకు కూడా మీరు తగ్గించుకుంటే మంచిది. అలాగే కొత్త మిత్రులను కలిసే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో కనుక మీరు కొంత జాగ్రత్తగా ఉంటే కనుక మంచిది. ఆ మిత్రుల వల్ల కొంత ఇబ్బందికర వాతావరణంగా ఉండవచ్చు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. వీలైనంత వరకు మీరు ఈ రోజున ఎర్రటి వస్త్రాన్ని కనుక ధారణ చేస్తే కనుక చాలా విశేషం ఉంటుంది. ఈరోజు మీరు ఆరాధించవలసిన దైవం కూడా శుక్రుడిని కనుక ఆరాధన చేస్తే కనుక వృషభ రాశి వారికి ఈరోజు యోగంగా గోచరిస్తుంది. ఇక మిథున రాశి వారికి ఈరోజు శుభ సమయం కూడా గోచరిస్తుంది. మంచి పనులు ఎందుకు కూడా విజయావకాశాలు పుష్కలంగా గోచరిస్తుంది. దూర ప్రయాణాలు మధ్యాహ్నం తర్వాత పెట్టుకుంటే కనుక చాలా వరకు బాగుంటుంది. ఉదయం పూట దూర ప్రయాణాలు కూడా మానుకునే ప్రయత్నం చేయండి. అలాగే ఈరోజు మీరు ఆరాధించవలసిన దైవం వెంకటేశ్వర స్వామిని కనుక మిథున రాశి వారు ఈరోజు కనుక ఆరాధిస్తే
చేస్తే భగవంతుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం కూడా కలుగుతుంది. ఈరోజు మిథున రాశి వారు ఆకుపచ్చకు సంబంధించినటువంటి వస్త్రాన్ని కానీ ఖర్చుని కనుక ధారణ చేస్తే చాలా బాగుంటుందండి. ఇక కర్కాటక రాశి వారు ఈరోజు భగవంతుడి యొక్క ఆరాధన చాలా ఎక్కువగా చేయాలి. రోజు కంటే కూడా ఎక్కువగా చేస్తే బాగుంటుంది. ఈరోజు మీరు ఒక శుభవార్తకు సంబంధించిన అడుగులు పడే అవకాశం ఉంటుంది. ఈరోజు వీరు వీలైనంత వరకు విష్ణు సహస్రనామ పారాయణం చేసి లేత నెమలి పింఛంకలకు సంబంధించిన వస్త్రాన్ని కనుక ధారణ చేసుకొని త్రిముఖి రుద్రాక్ష దానం కూడా కర్కాటక రాశి వారు కనుక చేస్తే చాలా విశేషంగా ఉంటుంది. తదుపరి సింహరాశి వారికి ఈరోజు చాలా మంచి సమయం కూడా గోచరిస్తుంది. అమావాస్య అవ్వడం చేత మధ్యాహ్నం తర్వాత మీ ప్రయాణాలు కానీ మీ వాయిదాలకు సంబంధించినటువంటి కూడా పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇక సింహరాశి వారు ఈరోజు వీలైనంత వరకు సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధనతో పాటు సూర్యుడికి సంబంధించిన శ్లోకాన్ని కూడా మీరు ధ్యానం చేసుకోండి. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే అంటూ ఈ శ్లోకాన్ని కనుక ఈరోజు రాశి వారు కనుక చదివితే చాలా విశేషంగా ఉంటుంది. అలాగే మీరు ధారణ చేయవలసిన వస్త్రం కూడా నీలవర్ణానికి సంబంధించిన సింహరాశి వారు కనుక ధారణ చేయాలి. ఇక మనం చూస్తే కన్యారాశి వారికి ఈరోజు శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. చేపట్టబోయే ప్రతి పని యందు కూడా విజయావకాశాలు పుష్కలంగా గోచరిస్తున్నాయి. కానీ మీరు అనుకుంటున్నారు ఎంతో కాలంగా ఒక పెండింగ్లో ఉన్నటువంటి సమస్య ఈరోజు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఈరోజు వీలైనంత వరకు వీళ్ళు ఆ రాహుకు సంబంధించిన ఆరాధన కనుక చేస్తే ఈ కన్యారాశి వారికి శుభంగా ఉంటుంది. ముఖ్యంగా కన్యారాశిలో ఉన్నటువంటి వారు ఈ కన్యలు ఎవరైతే ఉంటారో వివాహం కాని వారు ఉంటారో వాళ్ళు మంగళవారం రోజు కూడా కావడం చేత మధ్యాహ్నం పూట సుబ్రహ్మణ్య సంబంధించినటువంటి రాహుకాల దీపారాధన చేయండి. ఈ విషయంలో మీకు సమస్య కానీ ఉంటే కనుక కింద నా నెంబర్ వస్తుంది కదా, నాకు ఫోన్ చేసి కూడా మీరు మాట్లాడుకోవచ్చు. కన్యారాశి వాళ్ళు నేను ఆ ప్రకరణ చెప్తాను, మీరు ఆ ప్రకరణ చేసుకుంటే ఒక 3 మాసాలలో మీ వివాహానికి సంబంధించిన ప్రతి సమస్యలు కూడా ముగిసిపోయి మీరు సుఖ సంతోషాలతో కూడా ఉంటారు. ఈరోజు మీరు వీలైనంత వరకు ఎర్రటి వస్త్రాన్ని ఆడవాళ్ళు ఏదైనా టాప్ వేసుకుంటే కనుక ఎర్రగా ఉండేట్టుగా ప్రయత్నం చేసుకోండి. ఒకవేళ అవకాశం లేకపోతే కనీసం ఖర్చునైనా కూడా ఎర్రటి వస్త్రాన్ని కనుక ధారణ చేయండి. దీనివల్ల రేపు రాబోయే రోజుల్లో మంచి ఫలితాలు కూడా మీరు చూస్తుంటారు. తర్వాత తులారాశి వారికి ఈరోజు చాలా మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మనం అనుకుంటున్నాం ఏదో గోచారంలో మనం కష్టపడుతున్నాం, కానీ ఈ రోజుతో మీ కష్టాలన్నీ కూడా ఎండ్ అవుతున్నాయని చెప్పాలి. మీరు ఒక మంచి శుభవార్త వినే అవకాశం ఉంటుంది. వీరైనంత వరకు శుక్ర ఆరాధన చేయుట చాలా వరకు శ్రేయస్కరం. ఈరోజు చేతనైతే మీరు ఒక 5 నిమ్మకాయలను తులారాశి వాళ్ళు ఏదైనా దేవాలయంలో ఇవ్వండి, లేదా ఏదైనా పేదలకు ఇవ్వండి. మామూలుగా కొనివ్వండి, నిమ్మకాయలు తప్పులేదు. లేదా దేవాలయంలో అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేయించుకోండి. లేదు అనాథాశ్రమంలో కనుక తులారాశి వారు ఈ రోజున కనుక ఏదైనా ఒక 5కు సంబంధించిన 5 ప్లేట్లు ఇడ్లీ కానీ 5 ప్లేట్లు వడ కానీ ఏదైనా కనుక పేదలకు దానం చేస్తే రేపు పంచతన్మాత్ర సాయికి అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. ఈరోజు వీరు వీలైనంత వరకు బ్లూ రంగు ఆరాధన కనుక చేసే ప్రయత్నం చేయండి. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు చేపట్టబోయే ప్రతి పని యందు కూడా విజయావకాశాలు పుష్కలంగా గోచరిస్తున్నాయి. మీ పక్కనుండే వాళ్ళు మీ మీద దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తున్నారు, అయినా కూడా మీరు పట్టుబదలని విక్రమార్కుడు వలె ముందుకు వెళ్తుంటారు. ఈరోజు వీరు ధారణ చేయవలసిన వస్త్రం ఏంటయ్యా అంటే నీలం కలర్ వస్త్రాన్ని కనుక ధారణ చేసుకోండి. అలాగే వీరు సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చేయకూడగా చాలా వరకు శ్రేయస్కరంగా గోచరిస్తుంది. ఇక ధనస్సు రాశిలో కూడా గురువు కేతువు కుజుడు కూడా ఉన్నాడు కాబట్టి వీరిని మానసిక భ్రమణం ఉంటుంది. ఏదో ఒక ఆలోచన. ఇలాంటి వాళ్ళు ఏం చెయ్యాలయ్యా అంటే ఈ రోజున ఉదయం పూట 10 గంటలకు కానీ మధ్యాహ్న సమయంలో కనుక గురు ఆరాధన లేదా దత్తాత్రేయ వజ్ర కవచాన్ని కనుక వీరు గురువారం రోజున ఈ రోజు ప్రారంభం చేసుకొని గురువారం వరకు కూడా వీళ్ళు కనుక బాగా చేస్తే కనుక మంచి ఫలితాలు కూడా ధనస్సు రాశి వారికి వస్తుంటాయి. వీరు పసుపు కలర్కు సంబంధించిన వస్త్రాన్ని కనుక ధారణ చేస్తే చాలా వరకు శ్రేయస్కరంగా ఉంటుంది. ఇక మకర రాశి వారికి ఈరోజు శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. చేపట్టబోయే ప్రతి పని యందు కూడా విజయావకాశాలు పుష్కలంగా గోచరిస్తున్నాయి. వీరి అదృష్ట సంఖ్య ఈరోజు 5. వీరు ఏ పనినైనా కూడా మధ్యాహ్నం 2 తర్వాత ప్రారంభం చేసుకుంటే బాగుంటుంది. ప్రయాణాలు కానీ వాణిజ్య వ్యాపార ఒప్పందాలు కానీ ఏవైనా కూడా మకర రాశి వారు మధ్యాహ్నం 2 తర్వాత కూడా మీరు అలా వీలుగా చేసుకోండి, చాలా శుభప్రదంగా ఉంటుంది. ఇక కుంభరాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. అమావాస్య అవ్వడం చేత కొత్త పనులు మీరు ఏం మొదలు పెట్టకపోవచ్చు. మధ్యాహ్నం 2 తర్వాత మీరు దూర ప్రయాణాలు కానీ మంచి ఆలోచన పరంగా మీరు కనుక ముందుకు సాగితే చాలా విశేషమైనటువంటి శుభ ఫలితాలు కూడా గోచరిస్తున్నాయి. ఈరోజు వీరి అదృష్ట సంఖ్య 5. వీరు చేపట్టబోయేటువంటి ఏ పనైనా కూడా మధ్యాహ్నం 2 తర్వాత చేపట్టండి. వీళ్ళు ధారణ చేయవలసిన వస్త్రం నీలం వస్త్రం. ఇక చివరిదైన మీనరాశి వారికి ఈరోజు శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. చేపట్టబోయే ప్రతి పని
ఎందు కూడా విజయావకాశాలు శుభంగా గోచరిస్తున్నాయి. కానీ వీరికి వృత్తిరీత్యా నైపుణ్యత కలిగంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా వీరు ఒక విషయంలో బోల్తా పడవలసి రావచ్చు. కాబట్టి మీనరాశి వారు ఈరోజు వీరైనంత వరకు కూడా అమ్మవారి ఆరాధన కనుక మీనరాశి వారు చేస్తే కనుక చాలా శుభాశుభ ఫలితాలు కూడా గోచరిస్తున్నాయి. అలాగే వీరు ధారణ చేయవలసిన వస్త్రం కూడా నీలం వస్త్రం కనుక మీనరాశి వారు ఈరోజు ధారణ చేయాలి. ఇవ్వండి మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలు, తిథివార నక్షత్రాలు. ఈ రోజున వీలైనంత వరకు మనం కుజుడి గురించి మాట్లాడుకుంటున్నాం. కుజుడి యొక్క గొప్పతనం ఏమి అంటే సృష్టి ఏర్పడ్డ తర్వాత పరమాత్మ కుజుడికి భూగృహకారకుడు, అంటే భూమి మీద ఇల్లు ఉండాలన్న ధనము ఉండాలని కూడా కుజుడే. కాబట్టి ఈరోజు అమావాస్య కూడా కలిసింది కాబట్టి కుజ ఆరాధన చేయాలి. చాలా కాలం ఫ్లాట్ తీసుకున్నామండి, కట్టుకోలేకపోతున్నాము, అలాంటి వాళ్ళు ఏం చేయాలి అనుకున్నప్పుడు ఈరోజు రాహుకాల సమయంలో కానీ లేదు ఉదయం నుంచి సూర్యాస్తమానం వరకు తెల్ల ఆవాలు ఉంటాయి కదండి, ఆ ఆవాలని ఏదైనా ప్రముఖమైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రంలో కనుక స్వామివారి పాదాల దగ్గర పెట్టి తెల్ల ఆవాలు పూజించి అందులో కొంచెం నవధాన్యాలు కనుక చల్లుకొని మీ ఫ్లాట్లో కనుక చల్లితే ఈరోజు ఎంత దీర్ఘకాలికంగా అమ్ముడుపోయినటువంటి భూమి కూడా అమ్ముడుపోవడమే కాకుండా మంచి రేటు రావడంతో పాటు మీరు కూడా గృహం కట్టుకునే విధంగా ఆ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహిస్తాడు. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు.